ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనము. ఈ ఉదయకాలంలో మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. భక్తిహీనులకు ఎప్పుడూ కూడా ఆయన దూరంగానే ఉంటాడు. భక్తి లేని వారిగా మనం అసలు ఉండకూడదు. అసలు భక్తి ఏమిటి? భక్తిహీనత అంటే ఏమిటి? రక్తం లేకపోతే అది రక్తహీనత. అదే నీలో భక్తిహీనత ఉందో లేదో అన్నది నీవు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే అది అర్థమవుతుంది. నీ భక్తి వేషధారణగా ఉంటే దేవుడు ఎప్పుడూ కూడా అంగీకరించడు. నీ ప్రార్థన మనుష్యులు చూడాలని, నీవు స్తుతించుచుంటే వారు వినాలని, ఉపవాసమున్నా ఏదో ఆచారముగా చుట్టుప్రక్కల ఉంటున్నారుగా, నేను ఉన్నాను ఉపవాసం అని వాక్యం వింటున్నా సరే భక్తిహీనత కలిగిన వారిగానే మీరుంటున్నారు. దయచేసి భక్తిని ఎవరూ కూడా కోల్పోవద్దు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులని చెప్పాడు దేవుడు. ఆదివారం, శుక్రవారం భక్తిపరులుగా కాదండి, ప్రతిరోజు కూడా మనం భక్తిపరులుగా ఉండాలి. శరీరానికే సమయానికి నీవు తిని శక్తిని పొందుకుంటే నీ ఆత్మకు అసలు ఆహారాన్ని అందిస్తున్నావా? మనం ఎదుర్కొంటున్న పరిస్థితులలో మనం ప్రార్థించకపోతే భక్తిహీనులమే. మీరు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలయ్యింది? భక్తిపరులుగా జీవించండి. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తానంటున్నాడు. భక్తి కలిగి జీవిస్తే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి, విడుదల కలుగుతుంది. ఈరోజు చాలామంది దీవెన లేదు, శాంతి లేదు, సమాధానం లేదు అనేవారు చాలామంది. బంధకాల చేత పీడింపబడేవారు, మీ కుటుంబాలలో ఇంకా రక్షణ లేదు అంటే, నీ కుటుంబంలో మార్పు లేదు అంటే నీ భక్తిహీనతే కారణం. నీవు భక్తి కలిగి జీవించకపోతే నీ ప్రార్థన ఎలా వింటాడు? సమాధానం ఎలా ఇస్తాడు? ఎంత మొర్రపెట్టినా వ్యర్థమే కదా. ఇకనైనా భక్తి కలిగి జీవించుటకు ఇష్టపడండి. మనం నీతిగా జీవిస్తే మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. యేసు రక్తము ద్వారా అనీతిమంతులుగా ఉన్న మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రార్థించు దేవుణ్ణి, ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకు. ఇది నా వాగ్దానం మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.